రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నికేష్ కి న్యాయమూర్తి ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నికేష్ ని అరెస్ట్ చేశారు. నిన్న చేసిన సోదాల్లో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. సోదాల్లో ఏసీబీ అధికారులు నికేష్ కూడబెట్టిన అక్రమ ఆస్తులను గుర్తించారు. బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకి అనుమతులిచ్చి కోట్లు విలువైన సంపదని నికేష్ కూడబెట్టినట్లు గుర్తించారు. నానక్రామ్గూడ, గచ్చిబౌలిలో ఖరీదైన విల్లాలు, నార్సింగ్లో 4 అంతస్తుల హాస్టళ్ల భవనం ఉన్నట్లు గుర్తించారు. మొయినాబాద్లో 3 ఫామ్ హౌజులు, తాండూరులో 3 ఎకరాల వ్యవసాయం పొలం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నికేష్ బంధువుల నివాసాల్లో కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఏఈ ఉమామహేశ్వరరావుతో కలిసి నికేష్ సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏదైతే ఈ నిన్నటి నుంచి కూడా ఏఈ నికేష్ కుమార్ ఇంటిలోని అలాగే వాళ్ళ బంధువులలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఏసీబీ చరిత్రలోనే ఇది అతిపెద్ద రెండవ రైడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆపరేషన్ లోని సుమారు అంటే బఫర్ జోన్ లో ఉన్న అన్ని వాటికి కూడా పర్మిషన్ ఇచ్చి కోర్టులో కూడబెట్టినట్లు కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని సుమారు నికేష్ కోట్ల ఆస్తి ఉంటుందంటూ కూడా ఏసీబీ అయితే అంచనా వేసింది. ముఖ్యంగా నానక్రామ్గూడ, గచ్చిబౌలిలోని ఖరీదైన విల్లాలు కూడా గుర్తించింగ్ లో 4 అంతస్తుల హాస్టల్ భవనం గుర్తించింది. అలానే 3 ఫామ్ హౌస్లు, అలాగే తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ పొలం కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. అలాగే రేపు ఏదైతే నికేష్ కి సంబంధించి బంధువులను కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికీ ఈ బంధువుల నివాసంలో కూడా సుమారు కేజీ బంగారం వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ఉమామహేశ్వరరావుతో కలిసి నికేష్ సెటిల్మెంట్లు చేసినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ సంబంధించి కుమార్ కి అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ముఖ్యంగా ఏదైతే ఏసీబీ జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. ముఖ్యంగా ఈ నెల 13 వరకు కూడా నికేష్ కు రిమాండ్ విధిస్తూ కూడా ఏదైతే ఏసీబీ జడ్జి అయితే తీర్పునైతే ఇచ్చారు. ముఖ్యంగా నికేష్ కుమార్ నివాసంలో జరిగిన ఏసీబీ భారీగా ఆస్తులు గుర్తించిన నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా ఏదైతే నికేష్ అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఏసీబీ దాడుల్లోని రెండవ అతిపెద్ద దాడులని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఏఈ అధికారికి కోట్ల ఆస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా నికేష్ ఈయన బంధువులు, స్నేహితులలో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. అలాగే మరొక పక్క ఇంకా బ్యాంక్ లాకర్లు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిని మాత్రం రేపు ఏసీబీ అధికారులు అయితే ఓపెన్ చేయనున్నారు. ముఖ్యంగా జోన్ లోని అంటే ఇటు మన గండిపేట కావచ్చు, లేదంటే మరొక చెరువులు ఈ బఫర్ జోన్ లో ఉన్న చుట్టూ కూడా అనేక అనుమతులు, అక్రమ అనుమతులు అయితే ఇచ్చారు. అలాగే కబ్జాలకు సంబంధించి నిర్మించేందుకు కూడా అక్రమంగా అనుమతులు ఇచ్చి కోర్టులు అయితే కూడబెట్టినట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే గతంలో కూడా ఇదే నికేష్ కుమార్ పై ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ఇది రెండోసారి దాడులు నిర్వహించడం పూర్తిగా ఆస్తులు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం ఏదైతే నికేష్ కి అయితే 13వ తారీఖు కూడా జడ్జి కూడా విధించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.